నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ సంచలన నిర్ణయం, కవిత సస్పెండ్. దమ్ముంటే సభకు రండి, వైసీపీకి చంద్రబాబు సవాల్. హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి అమిత్ షా, శోభాయాత్రపై పోలీసుల హై అలర్ట్. అమెరికాకు షాక్, చైనాకు భారత్ ఫుడ్ వ్యవసాయ ఉత్పత్తులు. కర్నూలు నగరం సప్తగిరి నగర్లో ఘనంగా శ్రీ బాల గణేష్ పూజా కార్యక్రమాలు, భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మీకు ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రండి, పింఛన్లు సహా ఏ అంశమైనా చర్చిద్దాం, నాడు సిద్ధమని ఎగిరిపడ్డారు కదా, నేడు సూటిగా అడుగుతున్నా, అసెంబ్లీకి సిద్ధమా? ఎవరిది సంక్షోభ పాలనో, ఎవరిది సంక్షేమ రాజ్యమో తేల్చేద్దాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీకి సవాల్ విసిరారు. ఎవరిది విధ్వంసమో, ఎవరిది అభివృద్ధి పాలనో శాసనసభ సాక్షిగా తేల్చేద్దామన్నారు. సూపర్ 6 పథకాల నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు, పెట్టుబడుల నుంచి పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికల వరకు, బాబాయ్ హత్య నుంచి దళిత డ్రైవర్ శవం డోర్ డెలివరీ దాకా, కోడికత్తి డ్రామా నుంచి గులకరాయి ఎపిసోడ్ వరకు చర్చిద్దామని సవాల్ చేశారు. సభకు రాకుండా ఫేక్ మీడియాతో తప్పుడు ప్రచారాలు చేస్తామంటే మాత్రం కుదరదన్నారు. పేదలకు సేవా కార్యక్రమంలో భాగంగా సోమవారం అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఆయన పర్యటించారు. తొలుత ములక్కాయలపల్లి వెళ్లి అనారోగ్యంతో 14 ఏళ్లుగా మంచంపైనే జీవనం సాగిస్తున్న మహిళకు 15,000 వికలాంగ పింఛన్ అందజేశారు. తర్వాత బోయినపల్లిలో రజకులతో మాట్లాడారు. అనంతరం తాళ్లపాకలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో మాట్లాడారు. బంగారు కుటుంబాలు మార్గదర్శులతో ముచ్చటించారు. కార్యకర్తల సమావేశంలో తర్వాత బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో ఒక ఫేక్ పార్టీ ఉందని, అవినీతితో పేపర్, టీవీ పెట్టుకుని అన్ని తప్పులే రాస్తున్నాయని మండిపడ్డారు. పోలవరం మేం కడితే దానిని కూలుస్తారు, ప్రజా రాజధాని అమరావతి ఉండాలని మనం ఆకాంక్షిస్తే అమరావతిని ఎడారి చేశారు, మనం రోడ్లు వేస్తే రోడ్లన్నీ గుంతలు పెట్టారు. అలాంటి పార్టీకి నేను సవాల్ విసురుతున్నా, అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో చర్చిద్దాం, అసెంబ్లీలో సమాధానం చెప్పే ధైర్యం, సత్తా మాకుంది. మీరు చేసిన తప్పుడు పనులు, ఫేక్ మీడియాలో రాసే తప్పుడు కథనాలకు మేము సమాధానం చెప్పాలా అని నిలదీశారు. రానున్న ఎన్నికల్లోనూ ఎన్డీఏ ప్రభుత్వమే ఏర్పడుతుందని చెప్పారు. పులివెందులలో కూడా కూటమి గెలుస్తుందని అన్నారు. ఇండియా చైనాతో చిన్నగా మొదలైన సంబంధాలు ఇప్పుడు క్రమంగా పుంజుకుంటున్నాయి. ఇప్పటి వరకు చైనాకు మన దేశం కెమికల్స్, మెటల్స్, టెక్స్టైల్స్ వంటి పరిశ్రమల ఉత్పత్తులే ఎక్కువగా ఎగుమతి చేసేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. భారతీయ వ్యవసాయ, ఫుడ్ ఉత్పత్తులు చైనాలోకి పెద్ద ఎత్తున దిగుమతి చేస్తున్నాం. ఇది అమెరికాకు షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే భారత ఉత్పత్తులపై భారీ సుంకాలు వేస్తామని అమెరికా అనుకుంటే చివరికి వారికే నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. భాగ్యనగరంలో సెప్టెంబర్ 6న జరిగే గణేష్ నిమజ్జన శోభాయాత్రకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాబోతున్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. సెప్టెంబర్ 6 ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టులో అమిత్ షా దిగనున్నారు. ఉదయం 11:30 నుంచి 12:30 వరకు ఐటీసీ కాకతీయలో బీజేపీ ముఖ్య నేతలలో సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు చార్మినార్ దగ్గర వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3:30 ఎన్జే మార్కెట్ దగ్గర నిమజ్జన శోభాయాత్రలో పాల్గొని ఆయన ప్రసంగిస్తారు. చార్మినార్ దగ్గర కూడా అమిత్ షా ప్రసంగించే అవకాశం ఉంది. శోభాయాత్ర జరిగే మార్గాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. గులాబీ పార్టీ ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ హైకమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా గత కొంతకాలంగా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కవిత విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గులాబీ పార్టీ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ బీజేపీలో కలవబోతోందని ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. కవిత గత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. కర్నూలు నగరంలోని గుత్తి పెట్రోల్ బంక్ సమీపంలోని సప్తగిరి నగర్లో శ్రీ బాల గణేష భక్త బృందం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం శ్రీ బాల గణేష్ భక్త బృందం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
సప్తగిరి నగర్కు చెందిన యువకులు గణేష్ ఉత్సవ కార్యక్రమాలను ఉత్సాహభరితంగా నిర్వహిస్తున్నారు. ప్రతినిత్యం పూజా కార్యక్రమాలతో ఆ ప్రాంతం శోభాయమానంగా మారింది. సప్తగిరి నగర్కు చెందిన సుమంత్ తదితర యువకులు, మహిళలు, భక్తులు పూజా కార్యక్రమాల్లో భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇక అన్నదాన కార్యక్రమంలో శ్రీ బాలగణేశ భక్త బృందం సభ్యులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కడప సుందరయ్య భవనం నందు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 8, 9, 10 తేదీలలో కడప నగరంలో జరిగే అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సమావేశాలను జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కె శ్రీనివాసులు మాట్లాడుతూ కడప జిల్లా సమగ్ర అభివృద్ధి, సాగునీరు, త్రాగునీరు, పేదలకు భూమి, ఇళ్ల స్థలాలు, జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధన కోసం వ్యవసాయ కార్మిక సంఘం అనేక పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించి 26,000 మందికి సాగు భూమి, వేలాది మందికి ఇళ్ల స్థలాలు సాధించిందని, నిరంతరం రైతు గ్రామీణ పేదల కోసం సమరశీల పోరాటాలు నిర్వహిస్తోందని, సామాజిక న్యాయం, మత సామరస్యం కోసం సంక్షేమ పథకాలు పేదలకు అందాలని ప్రజల పక్షాన నిలబడిందన్నారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సమావేశాలు సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప నగరంలో జరగబోతున్నాయి. ఈ సందర్భంగా కడప నగరంలో పెద్ద ఎత్తున కార్మిక, కర్షక, రైతు, వ్యవసాయ కూలీలతో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభలో జిల్లాలో ఉన్నటువంటి రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, కర్షకులు వేలాదిగా తరలి రావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బద్వేలు పట్టణ కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే కడప జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా సమగ్రాభివృద్ధి కోసం, త్రాగునీరు కోసం, సాగునీరు కోసం, కడప జిల్లాలో శైలి ఆధ్వర్యంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి రైతాంగ సమస్యలపైన, అట్లాగే వ్యవసాయ కూలీల సమస్యలపైన ఈరోజు పెద్ద ఎత్తున వ్యవసాయ కార్మిక సంఘం కృషి చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో భూమి లేనటువంటి నిరుపేదలకి భూమిని పంచి ఈరోజు 26,000 ఎకరాల భూమిని ఈరోజు రైతులకు ఇచ్చినటువంటి ఘనత వ్యవసాయ కార్మిక సంఘానికి దక్కుతోంది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగంలో ఈరోజు పెద్ద ఎత్తున విదేశీ సంస్కరణలు తీసుకొచ్చి వ్యవసాయాన్ని కూడా ఈరోజు ప్రైవేటు పెట్టుబడిదారి సంస్థలకు అప్పచెప్పేటువంటి చర్యల్ని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా సమగ్రాభివృద్ధి కోసం, జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కోసం, జిల్లాలో నీరు అందకుండా ఎండిపోతా ఉన్నటువంటి భూములకి సాగునీరు కోసం, అట్లాగే జిల్లా సమగ్రాభివృద్ధి కోసం, జిల్లాలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణ సాధన కోసం ఈ యొక్క భారీ బహిరంగ సభలో పెద్ద ఎత్తున కార్మికులు, కర్షకులు, రైతులు పాల్గొని ఈ యొక్క సభని జయప్రదం చేయాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘంగా పిలుపునిస్తా ఉన్నాం. జాతీయ కౌన్సిల్ సమావేశాలు కడప జిల్లాలో 8 తేదీన 9, 10 తారీఖులో 3 రోజుల పాటు కడప జిల్లాలో జరుగుతున్నాయి. ముందు రోజు భారీ ఎత్తున బహిరంగ సభ కొత్త బస్ స్టాండ్ నుండి పాత బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం పాత బస్ స్టాండ్లో బహిరంగ సభను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగం పైన అనేక చట్టాలు తీసుకొచ్చి ఈరోజు అనేక చట్టాలు సవరణ చేసి ఈరోజు పేదలపైన అనేక భారాలు మోపుతున్నటువంటి పరిస్థితి మనకందరికీ తెలుసు. ఈరోజు జిల్లా అభివృద్ధి పైన, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి అన్నిటిపైన కూడా ఈ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో చర్చించి భవిష్యత్తులో వ్యవసాయ కార్మిక సంఘం తీసుకున్నటువంటి కర్తవ్యాలపైన భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించడానికి కూడా ఒక ప్రణాళిక రూపొందించుకోవడం అనేది జరుగుతుంది. ఈ జాతీయ కౌన్సిల్ సమావేశానికి అదేవిధంగా ముఖ్య అతిథులుగా కె విజయరాఘవన్, కేరళ లెఫ్ట్ ఫ్రంట్ మాజీ ఎంపీ గారు హాజరవుతున్నారు. అదేవిధంగా బి వెంకట్ గారు, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి హాజరవుతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిట్ బ్యూరో సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరవుతున్నారు. కాబట్టి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుండి, ప్రతి ఊరి నుండి కూడా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఈరోజు పిలుపునివ్వడం జరుగుతుంది. అందులో భాగంగా బద్వేలు పట్టణంలో ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సమావేశాలు జయప్రదం చేయాలని చెప్పి కూడా కరపత్రాలు ఆవిష్కరించడం జరుగుతుంది. కాబట్టి కార్మికులు, కర్షకులు, ప్రతి ఒక్కరూ, మేధావులు, విద్యార్థులు, యువకులు ప్రతి ఒక్కరూ జయప్రదం చేసి బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఎం చిన్ని, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, బద్వేలు. నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త
భర్మా ఫణిబాబు ఆధ్వర్యంలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నూజివీడు పట్టణంలోని స్నేహ రైట్స్ ఆశ్రమంలోని చిన్నారులతో కేక్ కట్ చేయించిన అనంతరం భర్మా ఫణిబాబు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు చిన్నారులతో కలిసి అల్పాహారం చేశారు. అనంతరం నూజివీడు పెద్ద గాంధీ బొమ్మ సెంటర్లో కేక్ కట్ చేసి నూజివీడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త భర్మా ఫణిబాబు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఆయన పుట్టినరోజు వేడుకలను అనాథ శరణాలయాల్లో నిరాడంబరంగా జరిపినట్లు తెలిపారు. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. జిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జిల్లాలి పవన్ కళ్యాణ్ తప్పండి. జై జనసేన. జై జనసేన. జై జనసేన. జై జనసేన. జై జనసేన. జిల్లాలి పరమ అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని 4 రోడ్ల కూడలిలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ఉప ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ పీలేరు నియోజకవర్గ ఇన్ఛార్జి విజయవాడ దినేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలు అందిస్తూ రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారని ఆయన అన్నారు. రెండో తేదీ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు ఒక పండుగలాగా, ఒక వేడుకలాగా సెలబ్రేట్ చేసుకునే రోజు. అదేమిటంటే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఈరోజు. అందులో భాగంగా పీలేరు నియోజకవర్గంలో ప్రభుత్వ హాస్పిటల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ యూత్ పెద్ద ఎత్తున వచ్చి రక్తదానం చేయడం జరిగింది. మా జిల్లా కార్యదర్శి అయినటువంటి కలప రవి ఆధ్వర్యంలో అన్నదానం మరియు కేక్ కటింగ్ పీలేరు క్రాస్ రోడ్లో చేస్తున్నారు. అతనికి పవన్ కళ్యాణ్ గారి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను, జనసేన తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మా మండల అధ్యక్షులు, ఇతర మండలాల నుంచి నాయకులు, సీనియర్ నాయకులు సుధాకర్తో పాటు, మోహన్తో పాటు అందరూ, నరేష్తో పాటు అందరూ పాల్గొనడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆయన నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని, ఆయన ఆనందంగా ఉండి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆనందంగా ఉంచాలని ఆ దేవదేవుడిని వెంకటేశ్వరం కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్, జై పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జనసేన ఈరోజు సెప్టెంబర్ 2వ తేదీ మన ప్రియతమ నాయకుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా పీలేరు నియోజకవర్గంలో ప్రతి మండలంలోనూ, ప్రతి ఏరియాలోనూ ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజులు, జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి నందు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా పీలేరు మండలంలోని 4 క్రాస్ రోడ్ యందు భోజన కార్యక్రమం, పేదలకు భోజన కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కేక్ కట్ చేసి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు కూటమి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ పవన్ కళ్యాణ్ జన్మదిన పుట్టినరోజు సందర్భంగా అందరూ కృతజ్ఞతలు తెలియజేసి, అదేవిధంగా ప్రతి సంవత్సరము పవన్ కళ్యాణ్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఆ శక్తి ఆ వెంకటేశ్వర స్వామి కల్పించాలని, ప్రజలకు మేలు చేయడానికి ప్రజల పక్షాన్ని నిలిచి ప్రజలు ఆంధ్రప్రదేశ్ను ప్రశాంత వాతావరణంలో బతికే విధంగా ప్రజల కోసం నిరంతరం కృషి చేసే పవన్ కళ్యాణ్కు మరో 100 ఏళ్ళు ఉండాలని, కల్పించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమాన్ని తిరువూరు నియోజకవర్గ సమన్వయకర్త నల్లగట్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. పేదల గుండెల్లో చిరస్థాయిగా వైఎస్ఆర్ నిలిచిపోయారని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, 108, 104 ఉచిత విద్యుత్, జలయజ్ఞం ఇలా ఎన్నో బృహత్తర పథకాలు చేపట్టిన ఘనత దక్కింది అన్నారు.
ఓకే. అసమాన పోరాటశీలి, మానవతా విలువలకు నిలువెత్తు రూపం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కొనియాడారు. రాజకీయాలు, సేవా కార్యక్రమాలతో అనుక్షణం ప్రజల కోసమే ఆలోచించే మంచి మనసున్న ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు, మరిన్ని శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాగసేన రాయల్ గారు, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కన గారికి, జన సైనికులకు, ఎన్డీఏ నాయకులకు, అందరికీ వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభాకాంక్ష. ఒక గొప్ప ఆశయాలకి, మంచి ఆశయాలకి దేవుడు ఎప్పుడు తోడుంటాడు. ఈ రాష్ట్రం బాగుండాలని, ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్లాలని ఆనాడు వైఎస్ఆర్ పార్టీ దుర్మార్గ పాలనకి ఎదురుండి పోరాడి, దోపిడీ వాళ్ళ చేతిలో ఉంటే రాష్ట్రం నాశనం అయిపోతుంది, రాష్ట్ర ప్రజలు అన్యాయం అయిపోతారు అని దోపిడీ పాలన మీద, అరాచక పాలన మీద, దౌర్జన్య పాలన మీద పోరాటం చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక అభినందనలు. గొప్ప మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తలసేమియా వ్యాధికి నారా భువనేశ్వరి గారు ఒక కార్యక్రమాన్ని తలపెడితే 50 లక్షలు డొనేషన్ ఇచ్చి మరి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇట్లా ఎన్నో 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 కార్యక్రమాలు చేశారు పేదల కోసం వారు. అలాగే వారు ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా ఉండాలని, ఈ రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేయాలి, పేదరిక నిర్మూలన జరగాలంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారులు ఉంటేనే జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి ఒక కుడిభుజం లాగా వర్క్ చేశారు. పల్లె పండుగ పేరుతో ప్రతి గ్రామం అభివృద్ధి చెందే విధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తన బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఏదైతే బాధ్యత అప్పచెప్పారో ఆ బాధ్యతలు బ్రహ్మాండంగా చేస్తూ పదవికి వన్నీ తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం అంకిత భావంతో ఎన్డీఏ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. చంద్రబాబు గారు జైల్లో ఉంటే ఆ రోజు దుర్మార్గులు తప్పుడు కేసు పెట్టి జైల్లో పెడితే, జైలుకి వెళ్లి మేము చంద్రబాబు గారికి మద్దతు ఇస్తున్నాం, తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తాం, ఈ అరాచక పాలన గద్దె దించుతామని కష్టకాలంలో కూడా నిలబడ్డటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక అభినందనలు. అలాగే దేవుడు నిండు ఆశీస్సులు ఇవ్వాలని, ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, భవిష్యత్తులో కూడా రాష్ట్ర అభివృద్ధిలో ఎప్పుడు కీలక పాత్ర పోషించాలని, ఈ ఎన్డీఏని 10 కాలాల పాటు ముందుకు తీసుకెళ్లడంలో పవన్ కళ్యాణ్ గారు ఒక ఉప ముఖ్యమంత్రిగా, జనసేన అధినేతగా 10 కాలాల పాటు ఎన్డీఏని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తూ స్వర్ణాంధ్ర సాధనకు బాటలు వేసే విధంగా ముందుకు వెళ్లాలని, భగవంతుడు ఆయనకి శక్తి, ఆరోగ్యాన్ని, ఆయురారోగ్యాలు ఇవ్వాలని, వారికి మంచి శక్తి ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్ష. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీట్ బజార్లో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద గత వారం రోజులుగా రైతులు యూరియా కోసం వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పడిగాపులు పడుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా తమ వరుస క్రమంలో ప్రతిరోజు నిల్చుంటున్నామని, అధికారులు మాత్రం ఉదయం 10 గంటలకు సహకార సంఘ కేంద్రానికి వస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక సరైన సమయంలో చేతికొచ్చే పంట నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 గంటలకు అయితే లైన్ ఇక్కడ వీళ్ళు వచ్చింది 10 గంటలకు. 5 గంటలకు వచ్చి పెట్టినాడు ఏమనుకుంటాడు? మరి బస్తాలు వచ్చినప్పుడు ఇల్లు కూడా రావాలి 5 గంటలకు. మామూలు 5 గంటలకు రమ్మాడు. మరి వీళ్ళు ఎందుకు రారు? రైతులు ఎందుకు రారు? ఆఫీసర్ కూడా రావాలి కదా, వచ్చేయాలి. వెంటనే వెళ్ళిపోతారు. ఇంతమంది జమ అవుతారు. ఎప్పుడు ప్రతి ఊరోళ్ళు జమ అయ్యారు కదా. వీళ్ళు మేము 5 గంటలకు జమ చేసి పెట్టినప్పుడు అయితే వచ్చే ఎంతదంటే ఇవ్వాలి. నిన్న రాగిన బత్తాలని ఎక్కడికి మెట్రిక్ టన్నులు 7,000 మెట్రిక్ టన్నులు అమ్మినట. మరి ఒక్కొక్క దుకాణం నుంచి వెళ్ళే జగిత్యాల బీట్ బజారు కాటల రాజిరెడ్డి. ఇప్పటికి వారం రోజుల నుంచి వెళ్ళి బస్సుల గురించి నేను వెయిటింగ్ నుండి ఒక్క బస్సు కూడా దొరకలేదు. బయట 350 అంటారు, అది కూడా దొరకలేదు. దాని వెనక ఒక 5 కిలో బ్యాగును 300 రూపాయలు కానీ 500కు అని ఒక బ్యాగు అంట కడుతున్నారు. దీన్ని 350 అటోలు దోసుకుంటానికి ఇప్పుడు ఈ మధ్య దళాలు వీళ్ళు వాయినరు. దీని గురించి గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎమ్మెల్యేని తీసుకోవద్దు, ఒక్కసారి కూడా వస్తాడు ఇక్కడికి సమస్య కాడికి ఒక్క కూడా వస్తాడు. బ్యాంక్ కాడికి ఏమవుతుందో వస్తాడు. ఎమ్మెల్యే కూడా రావాలి. ఎందుకు రావద్దు? ఎమ్మెల్యే ఉంది ఎందుకు కొరకు? ప్రజల కొరకు. మేము వారం రోజులు వచ్చాను, ఒక్క బతకు రాలేదు. వీళ్ళందరూ కూడా వారం నుంచి వస్తారు. నిన్న 11 గంటల నుంచి లైన్ కడుతున్నారు. రాత్రి 3 గంటలకు వచ్చిన ఉన్నారు. ఇక్కడ రాత్రి 3 నుంచి లైన్ కడుతున్నారు వీళ్ళందరూ. రాత్రి 3 గంటల నుంచి లైన్ ఉన్నారు, ఇళ్ళ ఉన్నారు. మళ్ళీ అది ఎక్కడికి ఒక్కడే బస్సు ఇస్తారు. చాలా ఇబ్బంది అవుతుంది. ఈ బస్సుల గురించి ఎమ్మెల్యే గారు కానీ, ఈ ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోవాలి. రైతులకు న్యాయం చేయాలి. వీళ్ళు కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది. వర్షాలు పడుతున్నాయి. మళ్ళీ ఇప్పటికి వచ్చడానికి ఇబ్బంది అవుతుంది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు కనహా శాంతివనంలో తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 79వ సౌత్ జోన్ అంతర్రాష్ట్ర బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించారు. ఈ పోటీలు 5 రోజుల పాటు పుల్లెల గోపిచంద్ అకాడమీలో జరగనున్నాయి.
ఈ పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు 5 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పోటీ పడుతున్నారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. అదేవిధంగా ఇతర టెక్నికల్ స్టాఫ్ వివిధ రాష్ట్రాల నుంచి చేసిన మిత్రులకు పాత్రికేయులందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. You know, the people who are from this part of Telangana and who have come from other parts of our South India, from Tamil Nadu, from Karnataka, from Kerala, from Andaman Nicobar, and also from our erstwhile Andhra Pradesh. We welcome you all. On behalf of the government of Telangana, here we are proudly to say, with the blessings of God, in this Shanti Kanam, where, you know, the Gopichand was just describing the essence and the presence of this environment which gives lots of strong positive vibration in this vicinity. And this is a beautiful place, I would like to say. Beautiful not in terms of providing scenic beauty. A place where a beauty is being created in the mind of the people, in the heart of the people. So, in fact, hosting this sort of a championship over here, and selecting a place like this, and people from other states, the players from other states, including the players from my own state, will have an opportunity to experience this place which emanates lots of positive values. Ultimately, it can enhance our personality. And I think the Gopichand has made a right decision in selecting this place to host this championship. Yonex Sunrise Badminton Championship over here. Now, if we ask, you know, when we see a lot of badminton player to the court, but I play most of the games. First of all, this place which you are seeing, to all the people who are here from outside the state who have come here first time, I think this place I have seen 7 years ago. Not a single tree would have been visible here. This place has really transformed with over, I think, 8 lakh trees being planted, and this place being a place of transformation. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీఆర్ఎస్ సంచలన నిర్ణయం, కవిత సస్పెండ్. దమ్ముంటే సభకు రండి, వైసీపీకి చంద్రబాబు సవాల్. హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి అమిత్ షా, శోభాయాత్రపై పోలీసుల హై అలర్ట్. అమెరికాకు షాక్, చైనాకు భారత్ ఫుడ్ వ్యవసాయ ఉత్పత్తులు. కర్నూలు నగరం సప్తగిరి నగర్లో ఘనంగా శ్రీ బాలగణేష్ పూజా కార్యక్రమాలు, భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.